అందరికీ నమస్కారం. గత నెల రోజులుగా సీజనల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. కొంతమందిలో చికెన్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. దీంట్లో చాలా హై ఫీవర్స్ వస్తున్నాయి, అంటే 103, 104 డిగ్రీ టెంపరేచర్ వస్తుంది అందరికీ. ఇంకా ఈ జ్వరాల్లో ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. కాకపోతే కరోనా తగ్గిన తర్వాత చాలామంది ఈ మెడిసిన్ పేర్లు తెలియడం వల్ల వాళ్ళే సొంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం వచ్చింది, ఇట్లా పెయిన్స్ ఉన్నాయని మెడిసిన్స్ అడిగి తీసుకొని వేసుకుంటున్నారు. అది ఎంత మాత్రము మంచిది కాదు. ఎందుకంటే జ్వరంలో పెయిన్ కిల్లర్స్ అనేవి అస్సలు వాడకూడదు. మీరు ఫార్మసీకి వెళ్ళి బాడీ పెయిన్స్ ఉన్నాయంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. గ్యాస్ ట్రబుల్ రావడము, మొహం వాపు రావడం, కాళ్ళు వాపు రావడము, తర్వాత ర్యాషెస్, అలర్జీస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి జ్వరంలో మీరు సొంతంగా మెడిసిన్ వాడకండి, ఫార్మసీకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వాడకండి. ఈ జ్వరాలు చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 3 డేస్లో తగ్గిపోతుంది. కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒక 2-3 డేస్లో జ్వరం తగ్గిపోతుంది. కాకపోతే ఈ పోస్ట్ వైరల్ ప్రాబ్లమ్స్ చాలామందిలో, జ్వరం తగ్గిన తర్వాత ఒళ్ళు నొప్పులు అనేవి చాలామందిలో ఉన్నాయి. కొంతమంది నడవలేకపోతున్నారు. దీంట్లో కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తక్కువ డోస్లో సైడ్ ఎఫెక్ట్ లేని పెయిన్ కిల్లర్స్ మెడిసిన్స్ ఇస్తారు. మరీ అవసరమైతే కొన్ని రకాల స్టెరాయిడ్స్ కూడా వాడతారు. అవి వాడడం వల్ల పెయిన్స్ అనేవి చాలా తగ్గుతుంది. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని సొంతంగా మీరు ట్రీట్మెంట్ చేసుకోక. థ్యాంక్ యూ సో మచ్.